బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధుపురుషులు, ధర్మము, అగ్నిహోత్రము, ఇలాంటివి ఇవి ఎక్కడ కనపడ్డా ధ్వంసం చేసేయండి. ఎవడైనా తపస్సు చేస్తే నరికవతల పారేయండి. ఎవడైనా వేదం చదువుకుంటూ ఉండే వాడిని చంపేయండి అనేసరికి ఈయన భటులందరూ వెళ్ళి లోకం మీద పడ్డారు. నేను అపారమైన తపశ్శక్తి సంపన్నుడనై ఈ 3 లోకములను నేను పరిపాలిస్తాను, విష్ణువన్నవాడు ఎక్కడ కనపడ్డా సంహరిస్తాను, నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందర పర్వత చర్యలలోకి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఆయన యొక్క కపాల భాగంలోంచి ఆ తపోధూమము బయలుదేరింది. అది సమస్త లోకములను కప్పేస్తోంది. ఒంటి మీద చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, మజ్జ కాని, శుక్ల కాని లేకుండా అడవి చీమలన్నీ శరీరాన్ని పట్టుకుని పీక్కు తినేస్తున్నాయి. శుభ్రంగా అడవి ఈగలు రక్తం నాకేసి తాగేశాయి. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. ఆ కపాలంలోంచి వస్తున్న తపోధూమం లోకాలనన్నింటినీ వేడెక్కించేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ హిరణ్యకశిపుడి యొక్క ధూమము చేత మేమందరము తప్తమైపోతున్నాం, అందుచేత నువ్వు తొందరగా వెళ్ళి ఆయనకి దర్శనమిచ్చి ఏం కావాలో ఆయన అడిగి ఆయన కోరిక సిద్ధింపచేయవలసినది అన్నారు. హంసవాహనం ఎక్కి పక్కన దక్ష ప్రజాపతి, భృగువు మొదలైన వాళ్ళు కొలుస్తూ ఉండగా స్వామి హంసవాహనం మీద ఆరూఢుడై వచ్చి ఆ తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలాన్ని తీసి పుట్టలు పట్టి వెదురు బొంగులు పెరిగిపోయినటువంటి హిరణ్యకశిపుని యొక్క శరీరం మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్నటువంటి నవయవ్వనంతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచి వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసి చతుర్ముఖ బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు, నువ్వు దుస్సాధ్యమైన తపస్సు చేశావు, ఇటువంటి తపస్సు ఇతపూర్వం చేసిన వాళ్ళని నేను చూడలేదు, కాబట్టి నాయన హిరణ్యకశిపా నువ్వేం కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఇప్పుడు ఈయనన్నాడు, ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే మరదలకిని తల్లిగారికిని ఈ దేహం ఏముందమ్మా చచ్చిపోతుంది, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కనబడితే అన్నాడు, గాలిన్ కుంభిని అగ్ని అంబుగల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య రక్షో మృగ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఎటువంటి స్థితి కావాలట? తనకి మృత్యు ఉండకూడదు. ఎవరి చేత మృత్యు ఉండకూడదు? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య